పంటల సాగులో చీడపీడలతో పాటు ఎలుకలు, మిడతలు, నత్తగుల్లలు వంటివి ఒక్కోసారి విధ్వంసాన్ని కలుగజేస్తాయి. వీటిని ఎలా అదుపు చేయాలో అర్థం కాని పరిస్థితి రైతులది. ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లా రైతులది కూడా అలాంటి పరిస్థితే. మొన్నటికి మొన్న పార్వతీపురం, మన్యం జిల్లాలో పంటలను మోళ్లుగా చేసిన నత్తలు నేడు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో విజృంభిస్తున్నాయి. గత 2-3 సంవత్సరాల నుంచి నత్తలు సమస్య చాలా ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం చాలా బాగా ఎక్కువ, తీవ్రత ఎక్కువ ఉందన్నమాట. ఈ పంట ఆ పంట అని కాకుండా అరటి, కంద, డ్రాగను, చెరుకు అన్ని పంటల మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కొబ్బరి మీద కూడా చాలా ఎక్కువ ప్రభావం ఉంది. వీటిలో ఏం చేస్తున్నాయంటే ఈ నత్తలు ఆ కొబ్బరి మట్టలో అడుగు భాగాన చేరి ఆ రసాన్ని పీల్చడం వల్ల ఆ కొమ్మలు ఎండిపోయి మొత్తం చెట్టు అంతా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అదేవిధంగా కంద విపరీతం దిగుబడి వచ్చేది మా ఏరియాలో. ఈ నత్తలు వచ్చిన దగ్గర నుంచి దిగుబడి కూడా తగ్గిపోయింది. కొమ్మల అడుగు భాగాన్ని చేరి ఆ రసాన్ని పీల్చడం వల్ల కంద మొదలకు చచ్చిపోతుంది. దీనికోసమని చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి స్నేల్ కిల్ అని 1 కేజీ 1200 రూపాయలు. అది అవి బిళ్ళల్లా ఉన్నాయి. అవి మొక్క మొదలు పెడితే అట్లా తిని చనిపోవడం జరుగుతుంది. ఇవి అవి చాలా ఖర్చుతో కూడుకున్నది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 1 కేజీ 1200 రూపాయలు అంటే ఒక ఎకరాకి కనీసం ఒక 5-6 కేజీలు పెడితే కానీ అవని పరిస్థితి. అవి ఎన్ని రోజులు వస్తున్నాయి? మహా అయితే ఒక నెల రోజులు ఎంతో. మళ్ళీ యాదేవిధంగా మళ్ళీ నత్తలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ నత్తలు గుడ్లు పెడితే 300-400 గుడ్లు పెట్టేస్తున్నాయి ఒక్కొక్కటి కూడా. దానివల్ల చాలా తీవ్రత ఎక్కువ ఉంది. ఈ నత్తలు అనేది మొత్తం అన్ని పంటలకి వచ్చేస్తున్నాయండి. అరటి తోట ఏంటి, కంద తోట ఏంటి, ఒక్క తోట అన్నిటికి కూడా వచ్చేసి శుభ్రంగా ఆకంతా తినేసి రోజుల వ్యవధిలోనే వందలు వచ్చేసి శుభ్రంగా నాశనం చేసేస్తున్నాయండి పంట అంతా. గత 2-3 సంవత్సరాల నుంచి విజయనగరం జిల్లాలో నత్తల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా శృంగవరపుకోట మండలం బొడ్డవర, అంబదాసుపాలెం, కిల్తంపాలెం, ఐతనపాలెం ప్రాంతాల్లోని కంద, అరటి, వక్క, కొబ్బరి, డ్రాగన్ పంటలను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. క్షేత్ర పరిశీలన చేసి వాటి నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. ఈ మిశ్రమ ఉద్యాన పంటలు సాగవుతున్న ఈ ఫీల్డ్స్లో స్నేయిల్ డ్యామేజ్ అంటే నత్తలు డ్యామేజ్ అనేది గమనించడం జరిగింది. గమనించిన వెంటనే క్షేత్ర సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు ఈ నివారణ చర్యల మీద కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఇవి వ్యాపిస్తాయి అన్ని వాటి మీద కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కూడా ఈ నివారణ చర్యల మీద తెలియజెప్తున్నాము. ఈ నేలల్లో ఎక్కడైతే బాగా ఈ స్వాంపీ కండిషన్స్ అంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉన్న నేలల్లో, అదేవిధంగా మిశ్రమ పంటలు ఎక్కువగా ఉన్న నేలల్లో, అదేవిధంగా సాయంత్రం పూట నీళ్లు పెట్టిన పరిస్థితుల్లోనూ, హెవీ సాయిల్స్లో ఇవి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నటువంటి కండిషన్స్. వీటికి అవి మినిమైజ్ చేస్తూ క్రాప్ శానిటేషన్ కూడా పాటించమని చెప్తున్నాం. క్రాప్ శానిటేషన్ అంటే ఏదైతే ఈ మిశ్రమ పంటల నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కరెక్ట్గా డిస్పోజ్ చేయడం. అదేవిధంగా వీటి మేనేజ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ముందుగా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇవి ఫీల్డ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంటాయి. సో వీటిని మనము ఆ టైంలో హ్యాండ్ పిక్కింగ్ గ్లౌస్ పెట్టుకొని, అంటే ఎవరైతే హ్యాండ్ పిక్ చేసే ఫార్మ్ లేబర్ కానీ ఫార్మర్స్ కానీ గ్లౌస్ పెట్టుకొని ఖచ్చితంగా చేయాలి. సో అవి కాకుండా ప్లెయిన్ హ్యాండ్స్తో చేయడం వల్ల మనకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి గ్లౌస్ పెట్టుకొని వాటిని పికప్ చేసి 5 to 10 grams or 20 grams ఉన్న సాల్ట్ సొల్యూషన్లో వాటిని డ్రౌనప్ చేయడం వల్ల, ముంచడం వల్ల అవి డిహైడ్రేట్ గురై చనిపోవడం జరుగుతుంది. ఇది ఒకటో విధానం. ఇక రెండో విధానం రసాయనాల ద్వారా మనం చేసేటప్పుడు, కెమికల్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు వీటికి కాపరు, ఐరన్ సంబంధిత కెమికల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి రైతులకు మనం అవగాహన కల్పిస్తున్నాం. వాటి సంబంధిత మిశ్రమాలని మనము పిచికారీ చేసినప్పుడు ఈ నత్తలన్నీ కూడా కింద రాలిపోవడం జరుగుతుంది. ఇది ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. ఈ టైంలో మనము ఏవైతే కింద పడినాయో టెంపరీగా పడతాయి, అవి కంప్లీట్గా చనిపోయినట్టు కాదు. కాబట్టి రైతు సోదరులందరూ అవి గుర్తించి వాటిని పికౌట్ చేసి ఈ ఉప్పు ద్రావణంలో వాటిని ముంచడం వల్ల అవి చనిపోవడం జరుగుతుంది. ఇది రెండో రకమైన విధానం. ఇకపోతే మూడో రకమైన విధానం ఏంటంటే బైట్స్, ఎర్రలు మనం వాడడం ద్వారా ఎర్రలు ఈ చుట్టుతవుడు, అదేవిధంగా బెల్లం రసాయనాలతో మనము వీటిని బైట్స్గా చేసుకొని పొలంలో చల్లడం వల్ల కూడా అవి తిని ఈ నత్తలు అనమాట మనకి కంట్రోల్లోకి వస్తుంది. ఇవి సామూహికంగా రైతులు, చుట్టుపక్కల రైతులు, మిశ్రమ పంటలు పండించే రైతులందరూ కూడా సామూహికంగా చేయడం వల్ల ఇది ఫలితాలను మనం పొందవచ్చు. ఈ అవగాహన కూడా రైతు సేవా కేంద్రం వాళ్ళ ద్వారా, ఉద్యానాధికారుల ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నాం.